లాభం ఏముంది? పొద్దువని పంచాయతీలు ఇవన్నా. నేనేమంటా, బతికితే నేటికి బతుకుర్రి, సాటికి బతుకుర్రి, ధర్మంకి బతుకుర్రి. బతకాలంటే ఏం చేయాలంటే, ఈరోజు ఈ వేదికకు నన్ను పిలిచారు కాబట్టి నేను ఒక మాట చెప్తా. గర్వంగా బతుకుర్రి, సత్యంగా బతుకుర్రి. నీకు కోసుక తినాలని ఉందా యాటల్ని, ఎల్లమ్మ తల్లికి 100 యాటలు గొయ్యి. నీకు కోసుక తినే దేవుళ్ళు కావాలన్నా కోటమాసమ్మ గొయ్యి, గజలమ్మ గొయ్యి, మారెమ్మ గొయ్యి, పోసమ్మ గొయ్యి, పోలమ్మ గొయ్యి. కోళ్ళు కోస్తావా, యాటలు కోస్తావా, పొట్టేలు కోస్తావా, దున్న పోతులను కోస్తావా, పందులను కోస్తావా, కొయ్ కొయ్యి కొయ్. స్వామి వద్దు, జీవహింస మహాపాపం అని మహాయోగిని మాణికేశ్వర మాత చెప్పింది మన ఈపునే ఉందమ్మ. వద్దు స్వామి, కోసుకునేది మన కొద్ద అనుకుంటే ఓ పెద్ద సపట్లు కొడతారులే, ఊక మీనికి సపట్లు కొడతారు. కోసుకునేది మన కొద్దు స్వామి అనుకుంటే, మేము సాత్విక స్వభావంతో వైదికమైనటువంటి మార్గంలో వేద ధర్మంలో నడుస్తాం స్వామి, కోసేదొద్ద అనుకుంటే అవు హనుమంతుని పూజ చేసుకోరు, వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోరు, శ్రీశైలం మల్లికార్జున స్వామిని పూజ చేసుకోరు. మీకు కోసుక తినే దేవుళ్ళు ఉండరు, కోసుక తినని దేవుళ్ళు ఉండరు. నీవు ఎవరిని కావాలంటే వాళ్ళని ఎంచుకప్ప. అందులో మొగ దేవుళ్ళు ఉండరు, ఆడ దేవుళ్ళు ఉండరు. అవతలు ఉన్నది ఒకడే. అవతల మొగలు తప్ప ఆడేళ్ళు దొరకరు. అవతల మొగలు తప్ప ఆడేళ్ళు దొరకరు. ఇక్కడ నీకు ఆడేళ్ళు కావాలన్నా, మొగలు కావాలన్నా, చిన్నోళ్ళు కావాలన్నా, పెద్దోళ్ళు కావాలన్నా, ముసలోళ్ళు కావాలన్నా, సోరోళ్ళు కావాలన్నా, ఆల్ కేటగిరీస్. మన ధర్మంలో కన్ఫ్యూజన్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ 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 క్లియర్. అక్కడ మెనీ మోర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వాళ్ళకే. ఇక్కడ చదువుకున్న మేధావులు చాలా మంది ఉంటారు. నేను చెప్పిన ప్రతి మాట వాళ్ళకి అనుభవం అయ్యే ఉంటుంది. ఇక మోటోలో ఒక మాట చెప్తా చూడమ్మా, బాగా గుర్తుపెట్టుకోరి. బంగారము కన్నా శృంగారమైనది, బంగారము కన్నా శృంగారమైనది ఏంది? పసుపు. ఆదిశక్తి యొక్క తనువు జాల్చినప్పుడు పుట్టినటువంటిది పసుపు. పుట్టెడు బండారు నష్టన పెట్టుకొని, ఆ పచ్చని పసుపు కాళ్ళకు పెట్టుకొని రెండముండలతో పోయి రాజ్యమేలి రాకుర్రి. ఎవరు తోనుకోతున్నారు మీరు? మనకు సంబంధం లేని వాళ్ళతో కోతున్నారు మీరు. ఆ పాపం నీ వంశానికి తగులుతుంది. నీవు ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూసుకొని కడతావు, వాస్తు కళ్యాణం చేస్తావు, సత్యనారాయణ వ్రతం చేస్తావు. ఆ దేవత కళలన్నీ నీ ఇంటి చుట్టూ జొర్రింటాయి, నీ ఇంట్లో నిండింటాయి. మళ్ళీ అడ్డం వచ్చిన సంతంతా చేసుకొచ్చి నీ ఇంట్లో జొర్రితే ఇద్దరు కొట్లాడతారు. డాక్టర్లు చెప్తారు కదా, అనుభవం లేకుండా ఏం తెలియకుండా అడ్డం వచ్చిన గోళీలు మింగకు, సైడ్ ఎఫెక్ట్ వచ్చి సస్తవని. అదే విధంగా మేము చెప్తున్నాం, అనుభవం లేకుండా వేస్ట్గా ఏ దేవుళ్ళనంటే ఆ దేవుళ్ళని పూజ చేసుకోకుర్రి. జాతి సంక్రమణ ఏర్పడవచ్చు, వంశాలే తలకిందులు కావచ్చు. మాకు పరిపూర్ణమైన అనుభవం ఉన్నది. ఈ దేవుళ్ళ మీద, శాస్త్రాల మీద, పురాణాల మీద, వేదాల మీద, ఉపనిషత్తుల మీద, గాలి దేవర్ల మీద కూడా నాకు పట్టుంది. గాలి కొయ్యే దేవర్లు ఉంటాయి కొన్ని, గాలి దేవర్లు. పొలిమేర సందు దేవతల మీద కూడా నాకు అనుభవం ఉంది. పటిష్టమైన ఆధ్యాత్మిక అనుభవంతో చెప్తున్నా, నీ దేవుళ్ళను కొలుచుకో, నీ దేవుళ్ళని పూజ చేసుకో. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆపత వచ్చినా, ఏమొచ్చినా నీ దేవుళ్ళని పూజ చేసుకో, చచ్చిపో. సచ్చినాడు నీ బొందలు పెడితే ఆ బొందన్న సంతోషపడతా. ఎందుకో తెలుసా? బొందలు పెట్టేటప్పుడు కూడా మన హిందువులు కొన్ని తంతులు చేసి బొంద పెడతారు కాబట్టి. పోత దింపుడగాలు చేస్తారు. ఆ బొందలు పెట్టేటప్పుడు కూడా కొన్ని సంస్కారాలు చేసి బొంద పెడతారు కాబట్టి హిందువుగా చస్తే కూడా ఆ లాభం మనం ఈపున పెట్టుకుంటాం. హిందువుగా చచ్చిపోకపోతే ఆ కాస్త శవ సంస్కారం కూడా నోచుకోలేరయ్యా. ఆడపిల్ల పెద్ద మనిషి అయితే, రజస్వాలైతే ముచ్చటగా ఫంక్షన్ చేస్తాం. స్త్రీ గర్భం దాలిస్తే సీమంతం చేస్తాం. వేరే మతాలకు పోతే అవి జరగవయ్యా. ఈ శుభకార్యాలన్నీ పోతాయి. ఇలా మీకు తెలిసో తెలియకో తప్పు చేశారు, మీ పెద్దలు తప్పు చేశారు, తెలియక బానిసత్వంతో, భయంతో, ప్రాణ భయంతో కూడా చాలా మంది చేసిండ్రు. ఇప్పుడు మీకు తెలుపుతున్నాం, తెలుసుకోండి. ఇప్పటి నుంచి అవన్నీ బంద్ చేయండి.
మీ అన్నదమ్ములు, మీ పాలెలు, నీ దాయాదులు, నీకు తెలిసిన నీ బంధువులు ఎవరైనా చేస్తే కూడా చెప్పండి. ఫలానా రోజు ఒక స్వామి వచ్చిండే. ఆయన చెప్పిండు, ఇవల్ల మనం చెయ్యొద్దంట. మన దేవుళ్ళని మనం పూజించుకుందాం, సచ్చిపోదాం. ఆడి తప్పని హరిశ్చంద్ర మహారాజు కంటే గొప్పోలమేం మనం కాదంట. మనకొచ్చిన కష్టాలు ఆయన కన్నా గొప్పవేం కాదంట.